శ్రీమాత్రే నమః. అయితే ఈ రాఖీకి చారిత్రాత్మకంగా ఏదైనా సంఘటనలు ఉన్నాయా అంటే, భారతదేశం ఈ రాఖీ పండుగ వలన ఒకసారి నష్టపోయింది అనేటువంటి ఒక సంఘటన ఉన్నది. పురుషోత్తముడు అనేటువంటి మహారాజా వారి పరిపాలనలో ఒకానొక సందర్భంలో పరాయి దేశం నుంచి పరమతస్థులు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు వారు అప్పట్లో ఆ దండయాత్రలో ఓడిపోవటము, పురుషోత్తమ మహారాజే ఎప్పటికీ గెలవటం సందర్భంలో ఎలాగైనా సరే ఈ పురుషోత్తమ మహారాజు గారిని మనం పడగొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఒక స్త్రీ, ఆ పరదేశస్తురాలైనటువంటి ఆవిడ ఒక రాఖీని అడ్డు పెట్టుకుని తన యొక్క భర్త విజయానికి కారకురాలవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కంకణము అని అంటే దానికి చాలా శక్తివంతమైన పూజ కింద మన పూర్వీకులు భావన చేసేటువంటి వారు. కాబట్టి ఇక్కడ మీరు స్వయంగా ఇంట్లో పూజ చేసి గౌరీ పూజ, లేకపోతే దానికి హనుమంతుడి పూజనో, లేకపోతే సుబ్రహ్మణ్య శక్తినో, సుదర్శన శక్తినో, గణపతి శక్తినో దానిలో నింపి అది కట్టినప్పుడు మీ సొంత అన్నగారు, తమ్ముడు చాలా క్షేమంగా ఉంటారు, శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు. తప్పకుండా ఈ రాఖీ పండుగ ద్వారా తను యొక్క బంధాన్ని మరింత బంధుత్వాన్ని పెంచుకుంటానికి ఉపయోగపడేటువంటి సాధనంలో ఈ రాఖీ పండుగ చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి శాస్త్రాన్ని పాటిద్దాము, సనాతన ధర్మాన్ని ఆచరిద్దాము, మనం ఆ ధర్మం వలన రక్షింపబడతామనే విషయాన్ని అందరు వీక్షకులు కూడా గ్రహించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్నేహితులు కూడా, అంటే మగవారికి మగవారు, ఆడవాళ్ళలో కూడా ఒకరికొకళ్ళు సరదాగా ఈ రాఖీలు కట్టుకుంటున్నారు. కానీ నిజంగా అది కట్టుకోవటం కూడా మంచిదే. అయితే దాన్ని చక్కగా మంచి దారం తీసుకుని వచ్చి మీరు దాన్ని పూజ చేసి ఆ యొక్క దారాన్ని వారు రక్షగా కట్టుకున్నట్లయితే, స్నేహితురాలకి నేను స్నేహితురాలుగా రక్షగా ఉండాలి అంటే, చదువుకుంటున్నాము, ఎక్కడో దూరం నుంచి వచ్చాము, ఇక్కడ ఏదో హాస్టల్లో ఉంటున్నాము, కాబట్టి ఒకరికి ఒకరు రక్ష. అలాగే మన బంధువుల్లో ఎవరికైనా సరే మనం రక్ష కట్టాము అంటే వారి యందు మనకి అభిమానము, మన యందు వారికి అభిమానం ఉన్న భావన ఇంకా అభివృద్ధి చేసుకుని చక్కగా బంధుత్వాన్ని నిలబెట్టుకుని, ఇక్కడ బంధుత్వంతో పాటు చక్కని మైత్రీ భావన ఇద్దరి మధ్య నెలకొల్పే పండుగల్లో ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఖీ పండుగ చాలా గొప్పది. కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడు కూడా అనేక విషయాలతో కలిపినటువంటి సందర్భాలే మన పూజలకి యొక్క అర్థం. కావున ఈ రాఖీ కట్టేటప్పుడు సమయము దుర్ముహూర్తము, వర్జము లేకుండా, యమగండ కాలం లేకుండా చూసుకుని మనం మన తమ్ముడికో, అన్నయ్యకో, లేకపోతే మన స్నేహితులకో ఈ రక్షని కట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది. మనము ఆ విధంగా ఈ రక్షని తయారు చేసి మన బంధువులకి, లేకపోతే మన తమ్ముడికో, మన అన్నయ్యకో, మన సోదరికో ఈ రక్షను కట్టి వారి యొక్క క్షేమాన్ని కాంక్షిద్దాం. చక్కగా ఈ సనాతన ధర్మ సంప్రదాయాన్ని మీరందరూ పాటించి మీ యొక్క జీవితంలో శుభమైనటువంటి ఫలితాలని పొందాలని చెప్పి మీ అందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ స్వస్తి.